అటువంటి కంపెనీలతోటి మాట్లాడి ఆ సెస్సును మనం ఈ మషీరాబాద్కు డైవర్ట్ చేసుకొని ఎన్టీపీసీ వాళ్ళతో నేను మాట్లాడాను, ఆ యూనియన్ లీడర్లతో కూడా మాట్లాడాను. వాళ్ళు సెస్ డమ్ము అమౌంట్ మరి అక్కడక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మా మషీరాబాద్లో ఇన్వెస్ట్ చేసి డ్రైనేజ్ సమస్యను పరిష్కారం చేసేదానికి చూడాలని నేను కోరాను. ఎండి గారు కూడా మేము ఆలోచిస్తాం, బోర్డులో పెడతాం, ఆ అమౌంట్ ఇక్కడే శాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. మషీరాబాద్ ఏరియాలో డ్రైనేజ్ సమస్య తీవ్ర సమస్య ఉంది. వాటర్ మరి ఇదే కాకుండా స్ట్రాంగ్ వాటర్ సమస్య కూడా చాలా సీరియస్గా ఉన్నది. ఈ రెండు సమస్యలు పరిష్కారం అయితే రోడ్లు అవన్నీ కూడా పైవైవి మనం ఎట్లన్నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. మా ఎమ్మెల్యే గారి నిధుల నుంచి, ఎమ్మెల్సీ నిధుల నుంచి, ఎంపీ నిధుల నుంచి ఖర్చు పెట్టి ఈ కాన్స్టిట్యున్సీని బాగా అభివృద్ధి చేసేదానికి మేము కృషి చేస్తామని నేను చెప్తూ సెలవు తీసుకుంటాను. ఆదర్శ్ నగర్లో ఈ యొక్క పైప్ లైన్ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం గోలక్పూర్ ఏరియాలో చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం చనిపోయిన తర్వాతనే స్పందించాలనేటువంటి ఆలోచన నుంచి దూరం చేసుకొని ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేయాలి. గుడ్డిమల్కాపూర్లో కూడా చాలా తీవ్రమైన పరిస్థితి. ఎక్కడ పోయినా నగరం నిజాం కాలంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థనే ఇవాళ నగరంలో ఈరోజు ఈ డ్రైనేజ్ కానీ లేక పైప్ లైన్లు కానీ ఉన్నాయి. అందుకనే దీన్ని మొత్తము సమగ్రమైనటువంటి ప్రణాళిక వేసి దీనికి హడ్కో నుంచి 4,000 కోట్ల రూపాయలు హడ్కో ఇచ్చింది. పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, నేను గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా. ఈ డ్రైనేజ్ మొత్తం అంతా కూడా ఒక 3 ఫేజుల మేనర్లో ఈ పైప్ లైన్లు ఏవైతున్నాయో ఎక్కడెక్కడ పైప్ లైన్లు పెద్ద వేయాలనో ఆ పెద్ద పైప్ లైన్లు వేయాలి. దీనికి కావాల్సినటువంటి ఒక వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, అది పెరగకపోవడమే ప్రధానమైన కారణం. అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అందరూ పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఈ రెండు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ, హైదరాబాద్ వాటర్ వర్క్స్ కానీ ఈ రెండు కూడా వాళ్ళతో సమైక్యపరిచి ఈ సమగ్రమైనటువంటి ఒక విషయం దాని మీద చర్యలు చేపట్టాలని